నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో ఏంటంటే బాడీ పార్ట్స్ కొంచెం పెద్దగా కనిపిస్తాయి, కానీ చిన్న పిల్లలు అంత చిన్నగా ఉన్నప్పుడు అసలు ఎట్లా చేస్తారు అనేది ఒక డౌట్ నాకు. అందుకని అదొక ప్రాబ్లమేనండి. ఎందుకంటే మాకు కూడా ప్రాబ్లమే. ఎందుకంటే మనం ఎప్పుడైనా స్పైన్ సర్జరీ, ఇట్లా మేజర్ స్పైన్ సర్జరీస్ చేసేటప్పుడు ఏం వాడతామంటే స్క్రూస్, రాడ్స్. ఇప్పుడు జనరల్గా వాడే స్క్రూస్, రాడ్స్ అవైలబుల్ ఎక్కడైనా ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి. కానీ ఇప్పుడు నేను వెన్నుముక వంకర్లు స్ట్రైట్ చేస్తూ ఉంటాను పిల్లలకి. జనరల్లీ ఈ వంకర్లు ఉన్న సర్జరీలన్నీ నేను 10 నుంచి 15 లోపు ఉన్న పిల్లలకి చేస్తూ ఉంటాను. కానీ వీళ్ళ ఎముకలు ఎదిగినవి ఉంటాయి, సో మనం రెగ్యులర్గా వాడే స్క్రూస్ వాడచ్చు. కానీ 14 నెలలు ఉన్న వాడికి ఏం చేయాల్సి వచ్చిందంటే, మనం నార్మల్గా మెడలో ఉండే ఎముకలు చిన్నగా ఉంటాయి కదా, సో మెడ ఎముకకి వేసే స్క్రూస్ వాడికి నార్మల్గా వేసి అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సమస్యను ఎట్లయినా ట్యాకిల్ చేయాలి, చేయకపోతే వాడికి కాలు పడిపోతాయి, మళ్ళీ జీవితంలో కాళ్ళు రావు. సో మెడకేసే స్క్రూస్ వాడికి, ఎందుకంటే చిన్నగా ఉంటాయి మెడలో, ఆ చిన్న స్క్రూస్ వీడికి వేసి సరి చేశాం. సో ఇప్పుడు వాళ్ళు మీకు టచ్లో ఉంటారా వాళ్ళ పేరెంట్స్? కానీ వస్తారండి, రెగ్యులర్గా వస్తాను. హ్యాపీ. వాడు పిల్లలకి ఏముందండి, పిల్లలు మంచిగా అయిపోయారంటే మనం కంట్రోల్ చేయలేము. వాడు ఎప్పుడు క్లినిక్ వచ్చినా కూడా సోఫాల పైన ఎక్కడం, దుంకడం, చేయడం ఇవే చేస్తూ ఉంటారు.